అందరికీ నమస్కారం. ఆర్తి అనే పుస్తకాన్ని కరెడ్ల శ్రీనివాసరెడ్డి గారు రచించారు. ఇదొక వినూతన ప్రయత్నం అని కూడా మనం చెప్పవచ్చు. ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే విద్యార్థులకు చెబుతూ పెద్దవాళ్లకు కూడా తనకు కలిగిన అనుభవాల ద్వారా మనిషి యొక్క సమస్యలు ఎలా ఉత్పన్నమవుతాయి, ఎలా వాటిని మనము అధిగమించవచ్చో తన అనుభవాలను మనకు మూటగా ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. ఇందులో 200కు పైగా పద్యాలు ఉన్నాయి. అంటే వచన పద్యాలు ఇవి. శతక మకుటం ఉంటుంది, కానీ ఏ ఛందస్సుకు ఇది కొరుకులు పడదు. గౌరీ తనయ గారాల పట్టితడు, గౌరీ తనయ గారాల పట్టితడు, విఘ్నాల తొలగించు విఘ్నేశ్వరుండు, కోరి ముందుగా గొల్వు కొండంత దేవుణ్ణి, వినుము శ్రీనివాస వివరించి చెప్పేదా. శ్రీనివాసునికే చెప్పుకున్నట్లుగా ఈ పద్యాలు నాకు కనపడతాయి. కన్న తల్లితోటి కటువుగా ఉండేటి కన్న కొడుకుకేమి కలుగు సుఖము, కాలము మారును కష్టము చేరును, వినుము శ్రీనివాస వివరించి చెప్పేదా. తల్లిదండ్రి నీకు జన్మంబు ఇచ్చును, గురువు నీకు విద్య జ్ఞానమిచ్చు, విద్యతో విశ్వంబు జయించవచ్చురా. ఇలా వినుము శ్రీనివాస వివరించి చెప్పేదా. కవిత రాయగ కవిని ఏమీగాను, బీదల బాధల లోకము తీరును, వెల్లడించగా గీర్వాణి వేడుకొందును తల్లి. చూసారా, ప్రజల బాధలను మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ బాధలు తెలిస్తే మనం దానికి అలాంటి కలగకుండా పరిష్కారాలు కూడా చేయవచ్చు అనేది ఈ కవి యొక్క. కన్న బిడ్డ స్పర్శ గుండె నిండా నిండా, ముసలి అవ్వ కొడుకొను ముట్టబోవు, ముసలి కంపును వెరసి మూడడుగులు జరుగు, వినుము శ్రీనివాస వివరించి చెప్పి. నమ్మకానికి కుక్క మోసానికి నక్క, శ్రమ విలువకి చీమ రక్షకై సింహము, అందించు మనకెంతో అద్భుత పాఠాలు, వినుము శ్రీనివాస వివరించి చెప్పి. లెక్కకు మించిన సంఘాలు ఏర్పరచి అధికారము కోసము అరులు చాచేరు, ఏకాభిప్రాయము ఎండమావీయవును, వినుము శ్రీనివాస. చివరగా ఒక పద్యము. కవుల కావ్యాలకు నేపథ్యమీ పల్లె, చిత్రకారుని కుంచకు ప్రేరణ ఈ పల్లె, పల్లె ప్రాభవము పోయి బేలగా నేడుండే, వినుము శ్రీనివాస వివరించి చెప్పేదా. ఇలా ఈ కరెడ్ల శ్రీనివాసరెడ్డి గారు ఆర్తిలో మనకు ఎంతో చక్కని విలువైన పద్యాలు, మనకు ప్రజల బాధలు, వాటికి పరిష్కారాలు కూడా చూపాడు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.